తెలుస్తుంది మరి ఏనండి మీరు కూడా మీ దగ్గరికి వచ్చేదే అందుకని ఓట్లు అడగడానికి రావడం కాదు మీకు జరిగింది జరగబోయేది కూడా చెప్తాం కాబట్టి అందరూ కూడా అందరికీ కూడా నమస్కారం. ఏదైతే ఈ రోజున 49వ డివిజన్లో ఎస్సీ సబ్ ప్లాన్లో ఏదైతే 60 లక్షల రూపాయలతో 3 రోడ్లు శాంక్షన్ చేశామో ఆ 3 రోజులను కూడా ఏదైతే మరి శిలాఫలకాలకి మేము ప్రాధాన్యత ఇవ్వటం లేదు, పనులు జరిగేటప్పుడు పరిశీలనకు వచ్చి ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇదివరకు లోగడ మరి కూటమి నాయకులందరం కూడా మేము ఏదైతే ఓట్లప్పుడు తిరిగామో ఏ ఇబ్బంది ఉన్నా సరే హామీలు అనేది మేము ఇచ్చిన హామీలు నెరవేర్పోయినాయి. కానీ రోడ్ల విషయంలో ప్రతి దగ్గర కూడా ఎందుకంటే 600 కోట్ల రూపాయల రోడ్లు ఏలూరు నియోజకవర్గం మొత్తం మీద కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో ఆ రోడ్లన్నీ కూడా ముందు కంప్లీట్ చేస్తామని ఏదైతే చెప్పామో అందులో భాగంగానే ఈ రోజున 60 లక్షల రూపాయలతో ఈ 3 రోడ్లు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు లోగడేసిన రోడ్లతో పాటు వీటిలన్నింటికి కూడా డ్రైన్లకు సంబంధించి కూడా శాంక్షన్ అయిపోయి ఉంది. రేపు యాసకాలం అయ్యే నాటికి ఆ డ్రైన్లు కూడా కంప్లీట్ అవడం జరిగితే ఇప్పుడు ఏదైతే రోడ్లు కంప్లీట్ అయినాయో ఇంకా 15 కోట్ల రూపాయలు ఏలూరు నియోజకవర్గం మొత్తం మీద అన్నీ కూడా రోడ్ల విషయంలో కానీ డ్రైన్ల విషయంలో కానీ శాంక్షన్ అయ్యి ఉన్నాయి. అవి కూడా యాసకాలం అయ్యేలోపు ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తాం. డెఫినెట్గా ఇదందరూ కూడా ప్రజలు ఏదైతే మాతో పాటు పోరాటం చేశారో వాళ్ళే సాధించుకున్నారు కాబట్టి వాళ్ళకే రోడ్డు దగ్గర కొబ్బరికాయ కొట్టే హక్కు వాళ్ళకే ఉందని చెప్పి వాళ్ళ చేత కొట్టించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఏదైతే గతంలో ఇప్పుడు కూడా బహిరంగంగా ఛాలెంజ్ వదులుతున్నాం, వైసీపీ నాయకులు ఏదో వచ్చి చెప్పడం అనేది కాదు, చేసిన పనిని చూపించి మేము ఇది చేసాం వాళ్ళు ఇచ్చేయలేదని చెప్పండి. 100 చెత్త కుప్పలు ఎత్తినా ఎక్కడో చోటన ఎత్తన చెత్త కుప్ప ఉంటుంది, ఆ చెత్త కుప్ప దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుని ఈ కుప్ప ఎత్తలేదని చెప్తారు. కానీ 100 చెత్త కుప్పలు ఎత్తిన 100 చెత్త కుప్పలను చూపించరు. కాబట్టి ప్రజలు ఇదంతా కూడా గమనించాలి. ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయాలని చూసేది వైసీపీ ప్రభుత్వం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ విషయంలో తెలుగుదేశం పార్టీలో జరిగిందా లేదా, ఏ పని జరిగినా సరే పెన్షన్ కాడి నుంచి అభివృద్ధి జరిగింది కాడి నుంచి ఏదైనా సరే మీరు ఓపెన్గా చూసుకోండి. గత 40 సంవత్సరాల్లో మనకు అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీ వల్లే జరిగిందనేది మీరు అందరూ కూడా తెలుసుకోండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి నాయకులందరూ కూడా ఐక్యంగా పోరాడి మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలన్న ఉద్దేశంతోనే మరి ఈ రోజున సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ రాజీ పడుకోకుండా మీ అందరికి కూడా అందుబాటులో ఉంటూ చేస్తున్నాం. అలాగే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఇందాక ఏదైతే మేయర్ గారు చెప్పారో అది 5 లక్షల మందితో కూడుకున్న వ్యవహారం. మరి దాన్ని ఎంతో శ్రమ ఓడ్చి మరి నెలల నుంచి 2 నెలల నుంచి వాళ్ళు పనిచేస్తుంటే కానీ ఇవాళకి 3 మీటర్లు నీళ్లు పడలా. అవన్నీ కూడా 9 మీటర్ల నీళ్లు నిండితే కానీ మీకు 3 నెలల పాటు మంచినీళ్ళు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ మీరు ఇంటి దగ్గర కూర్చొని చూస్తారు. కానీ మీరు ఎంత శ్రమ పడుతున్నదని మీరు అందరూ కూడా తెలియదు. ఏ ఒక్క పూట కూడా మీకు మంచినీళ్ళు అందాలనే ఉద్దేశంతో ప్రతి అహర్నిశలు కూడా ఇంకా మళ్ళీ 5 మోటార్లు ఎగస్ట్రా పెట్టి ఇప్పటికి కనీసం ఆయన 10 సార్లు వెళ్ళారు. నేను ఒక 6 మీటర్లు పడిన తర్వాత నేను వెళ్ళొచ్చని నేను ఇంకా వెళ్ళా. అక్కడ ఏదైతే ఇప్పుడు గండి పడిపోయిందో ఆ గండిని మరి శాశ్వతంగా పరిష్కారం చేసి ఆ గండి కూడా అంతా కూడా పోడ్చడం జరిగింది. దీంట్లో అధికారులు కానీ అలాగే నాయకులు కానీ అందరూ కూడా సమన్వయంతో పనిచేయడం వల్లే అదంతా జరిగింది. మీరు కూడా ఇప్పుడు అందరూ కూడా ఇందాక వీళ్ళు అన్నారు ఇంకా మా ఇంటి దగ్గర రోడ్డు అవ్వలేదండి, మా ఇంటి దగ్గర డ్రైన్ అవ్వలేదు. డెఫినెట్గా అన్నీ కూడా ఒక్కొక్కటిగా చేస్తాం. మేము రోడ్డు మీదకి వచ్చేది ఎందుకంటే ఇంకా సమస్యలు తెలుస్తాయనే ఉద్దేశంతోనే పెన్షన్ విషయంలో కానీ రోడ్లు వేసేటప్పుడు కానీ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మీరు అందరూ కూడా అడుగుతున్నారో ప్రతి ఒక్కటి కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో మీకు ఏ ఇబ్బంది లేకోకుండా పని చేసి పెడతామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. డెఫినెట్గా మీరు కూడా తెలుసుకోండి అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, మాయ మాటలు ఎవరు చేస్తున్నారు. 4000 పెన్షను 3000 ఇస్తానని 250 రూపాయలు చొప్పున ఇచ్చి మరి 5 సంవత్సరాలు పబ్బం గడిపింది. 4000 ఇచ్చే పెన్షనే వాళ్ళు 5 సంవత్సరాలతో ఇచ్చే సంక్షేమం మొత్తం కలిపితే ఒక్క 4000 పెన్షన్తోనే సరిపోయింది. గత 5 సంవత్సరాలు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వాల. అలాగే అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఏదైతే 2018 వరకు ఇచ్చింది, 19లో ఏదైతే ఎలక్షన్ వచ్చిందో ఆ సంవత్సరం అయింది. ఈ 6 సంవత్సరాల్లో ఇవ్వాల. కానీ 2026 సంవత్సరంలో కొత్త పెన్షన్లు స్టేట్ వైడ్గా 1,20,000 పెన్షన్లు కూటమి ప్రభుత్వం ఇస్తుందంటే అదంతా ప్రజల కోసం అనేది మీరు అందరూ కూడా గమనించండి. మరి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఏలూరు నియోజకవర్గంలో ఇంకా పెన్షన్కి అర్హత కలిగిన వాళ్ళు 10,000 మంది ఉంటారు. 10,000 మందికి ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి ఎవరైతే ప్రయారిటీలో ఫస్ట్ నుంచి పెట్టుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో డెఫినెట్గా పెన్షన్ అందించడం జరుగుద్ది. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుని ప్రజలు కూడా సహకరించాలి. మరి దేనికైనా సరే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆర్థిక వ్యవస్థ బాగుపడినప్పుడే అందరం కూడా మన అందరం కూడా చేద్దాం. ఇలా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా కోరుకునేది ఒకటే, ఎవరైతే ట్యాక్స్ బకాయిలు ఉన్నారో అది కూడా మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తే డెఫినెట్గా వాళ్ళు కట్టే దాంతో కూడా మీ అభివృద్ధి కోసమే ఉపయోగిస్తాం. ఎవరి కాళ్ళు అడక్కోకుండానే ఎప్పటికప్పుడు కట్టేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇళ్ల పనులన్నీ కూడా మార్చి నెలాఖరులోపు కొట్టాలని ప్రజలందరినీ కూడా విన్నవించుకోవడం జరుగుతుంది.